ముఖ్యంగా తల్లి ఈరోజు శంకారావం పేరు మీద నారా లోకేష్ బాబు గారు, ముఖ్యంగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేటువంటి 6 పథకాలని మహిళలకి వివరించమని చెప్పి మమ్మల్ని అందరినీ పంపించారు. అదే సందర్భంగా ఈరోజు ఎలక్షన్ మొదలైందమ్మా. వచ్చే నెల 13వ తేదీ ఎలక్షన్స్ ఉన్నాయి తల్లి. దాంట్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా నేను నిలబడుతున్నానమ్మా. నేను తెలుసు, మీకు శ్రీనివాసరావు చెప్పండి. అట్లాగే ఎంపీగా మనందరం కూడా కమలం గుర్తుకి ఓటేయాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా. అయితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలా అనే దాన్ని కూడా చెప్తాం మీకు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా ఊళ్ళల్లో నాకు తెలిసి చాలా సిమెంట్ రోడ్లు ఇచ్చా. ఈ రోడ్డు వేసిన ఈ ఊర్లో కూడా సిమెంట్ రోడ్లు ఇచ్చా. అలాగే మీ అందరూ కూడా అందుబాటులో ఉంటున్నా. అట్లాగే గతంలో మన ఇళ్లలో ఉన్న చనిపోతే చంద్రన్న బీమా కింద మీ అందరికి కూడా అప్పటికప్పుడు ఎత్తుబడికి 5,000 ఇచ్చి, తర్వాత ఒక్క నిమిషం, క్రిస్మస్ వచ్చినా మీరు స్టోర్కి పోతే ఒక సంచి ఇచ్చేవాళ్ళు మనకి, సంక్రాంతి కానుకని. అదే క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళు. దాంట్లో ముస్లిమ్స్కి రంజాన్ తోఫా, పప్పు అన్నీ ఉండేది అనమాట. అంటే గొప్పవాళ్ళతో పాటు పేదవాళ్ళు కూడా పండుగ చేసుకునే ఉద్దేశంతో బాబు గారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏమన్నా మీకు సంచలనం ఇచ్చారమ్మా ఈ గవర్నమెంట్లో? సంచి ఇవ్వకుండా పోగా రబ్బర్ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఆ బియ్యం రబ్బర్ బియ్యం తాగితే విషం. ఏం తల్లి? మోడీ కాదు, మోడీ బియ్యం. ఈయన ఏమిలా. ఓకే ఓకే తల్లి, శభాష్. అట్లాగే తెల్లారా మనందరికీ మొట్టమొదటి గ్యాస్ ఇచ్చింది ఎవరమ్మా? 10 లక్షల లీటర్లకి చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని అందరినీ బ్యాంకులకి పోయి ధైర్యంగా మీ లెక్కలు, మీ పొదుపు చూసిన విధంగా చేసింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. అయితే మనం ఏం చేసామంటే పోయినసారి పోతా కూడా ఆయన మీ అందరికీ పెళ్లి కాదు పసుపు కుంకుమ కింద 10,000 వేశాడు లేదా? కానీ మనం ఏం చేసాం? ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసాం. అంటే అది మీరొక్కరే కాదు, రాష్ట్రం అంతా అదే జరిగింది. అంటే పనిచేసేవాడికి ఓటేయకుండా పని చేస్తాడు భవిష్యత్తులో అని నమ్మి జగన్కి మీరు ఓటేశారు. ఆయన గెలిచిన తర్వాత మీకు ఏమన్నా చేశాడా? ఆయన ఏమన్నాడు? అమ్మఒడి అన్నాడు లేదా? సంవత్సరానికి 15,000 ఇస్తా అన్నాడు. ఈరోజు 150, 200, 300. అది కూడా మన మగవాళ్ళు తాగేదానికి వీళ్ళకి బ్రాండ్ తెలియవు. అప్పుడు బ్రాండ్ తెలిసి బ్రహ్మాండంగా మ్యాన్సన్ హౌస్, మ్యాక్డోల్ విస్కీ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు పోయి డబ్బులు ఇచ్చే ఆడ కౌంటర్లో డబ్బులు పెట్టి 150 రూపాయల బాటిల్ ఉంది, 200 బాటిల్ ఉందంటే వాడు ఇస్తాడు. వాడు భూమి ఇస్తాడు, లేదా ప్రెసిడెంట్ మండి ఇస్తాడు. నోరు తిరగని పేర్లన్నీ కూడా ఇచ్చి మన మగవాళ్ళ ఆరోగ్యాన్ని మొత్తాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అమ్మా ఈ మందంతా కల్తీ మందు. ఈ మందు తాగితే 100 రోజులు బతకాల్సిన మనిషి 10 రోజులు చచ్చిపోతాడమ్మా. 30,000 మంది తల్లి చనిపోయారమ్మా ఈ జగన్మోహన్ తాగి. కరోనా వచ్చి మొత్తం ఉడికిపోయింది. అట్లాగే తల్లి 30 లక్షల మందికి ఆరోగ్యం బాగాలేకుండా వచ్చిందమ్మా ఈ కల్తీ మద్యం తాగి. అంటే నువ్వు మాకు మాట చెప్పి మందు ఎత్తేస్తావని చెప్పి నువ్వు గెలిచిన తర్వాత విచ్చలవిడిగా ఎక్కడెక్కడ బార్లు పెట్టేసి, బెల్ట్ షాపులు పెట్టేసి మా పేదోళ్ల ఆరోగ్యాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు అని చెప్పి నేను తెలియజేస్తున్నావమ్మా. నేను గెలిచిన నెలలోనే మీకు 3,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఒక్క 5 సంవత్సరాలకి 250 వేస్తా. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు 3,000 చేశాడు. రేపెంత తెలుసామా పెన్షన్? రేపెంత తెలుసా పెన్షన్ మీకు? 4,000 తల్లి పెన్షన్ చంద్రబాబు నాయుడు గెలిస్తే 4,000. అది కాకమ్మా ఈ నెల నుండి లెక్క, ఎలక్షన్ అయినా ఈ నెల నుండి లెక్క. మీకు బాబు గారు గెలిచిన తర్వాత ఈ నెల అమౌంట్ కూడా మీకు ఇస్తాడమ్మా. కాబట్టి పెన్షన్ ఎంతమ్మా? వచ్చేనా 7,000 వస్తుంది, అవతల 4,000 వస్తుంది. ఓకేనమ్మా? లేదు ఇట్లా అదేనమ్మా. ఇవన్నీ